నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఇది విజయనగరం ప్రధానిశాలు చూద్దాం. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సుస్థి, మూలక చేరిన పరికరాలు, వైద్యులు సిబ్బంది లేక ఇబ్బందులు. జిల్లాలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. 39% కేంద్రాల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర సిబ్బంది కొరత వెంటాడుతూ ఉంది. పలు చోట్ల భవనాలు లేవు, పరికరాలు మూలక చేరాయి. పట్టణాలలోని పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యం నీరుగారిపోతుంది. ప్రధానంగా చూస్తూ ఉన్న విజయనగరం జిల్లా ఇస్మాయిల్ కాలనీలో కేంద్ర నిర్మాణానికి ఇంతవరకు స్థలం కూడా గుర్తించలేదు. ఉల్లువీధి, సాయినాథ్ కాలనీలో భవనాలు మంజూరైన పనులు కొలిక్కి రాలేదు. విజయనగరం నగరపాలిక పరిధిలోని వినాయక్ నగర్, లంకాపట్నం, ఉల్లువీధి, సాయినాథ్ కాలనీ, పూల్బక్ కాలనీ, కేఎల్పురం, రాజంలోని బుచ్చుపేట కేంద్రాల్లో వైద్యులు నియామకం లేక రోగులు అవస్థలు పడుతూ ఉన్నారు. రాజం ఆదర్శ నగర్లో యూపీహెచ్సిలో స్టాఫ్ నర్స్ లేరు. బొబ్బిలి సంగం వీధి కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్, సంతపేటలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేరు. ఉల్లువీధి, పూల్బక్ కాలనీ, జొన్నగడ్డ, బుచ్చుపేట కేంద్రాల్లో శానిటరీ అటెండర్లను నియమించలేదు. బ్లడ్ ప్లాస్మా సీరంను వేరు చేసే సెంట్రిఫ్యూజ్ పరికరాలు ఇస్మాయిల్ కాలనీ ఆదర్శాలకు మూలక చేరే పొటాషియం, కాల్షియం పరిమాణం నిర్ధారించే ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ ఇస్మాయిల్ కాలనీలో పనిచేయడం లేదు. గోసా ఆసుపత్రి ఆవరణలో పెంకిటిల్లో యూపీహెచ్సి నిర్వహిస్తూ ఉన్నారు. పూల్బక్ కాలనీ, లంకాపట్నం, రాజీవ్ నగర్ కాలనీ, వీటి అగ్రవరం, బొబ్బిలిలోని సంగం వీధి, గొల్లపల్లిలో పాత భవనంలో నెట్టుకొస్తూ ఉన్నారు. వైద్యులు సిబ్బంది పోస్టులు భర్తీ చేసేలా ప్రతిపాదిస్తాం. మూలక చేరిన వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకొస్తాం. వసతి సంస్థ లేకుండా చూస్తూ ఉన్నాం. నిర్మల్లో ఉన్న వాటిని వేగంగా పూర్తి చేయాలని జీవనారాయణ జిల్లా వైద్యాధికారిని కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. గోస ఆసుపత్రి ఆవరణలో పెంకిటిల్లో కొనసాగుతున్న యూపీహెచ్సి మన స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. జిల్లాలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇక్కడ వైద్యులు లేక అనారోగ్యానికి రోగులు గురవుతున్నప్పుడు వాళ్ళని వైద్యులు వైద్య సేవలు అయితే మాత్రము పేదవారికి అసలు చేరడం లేదన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ యూపీహెచ్సి కూడాను ప్రధాన పోస్టులన్నీ కూడాను ఇక్కడ పట్టణంలోని ఇక్కడ ప్రధానంగా వైద్య సేవలు అయితే మాత్రం కొరత, స్టాఫ్, టెక్నీషియన్స్ అంతా కూడా కొరతగా ఉంది. కాబట్టి వైద్య సేవలు అందడం లేదు. పేదవారికైతే ఇక్కడ తెలుస్తుంది. రోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోగులకైతే మాత్రం సరైన సదుపాయాలు సమయానికైతే వైద్యులు రాకపోవడంతో ప్రాణానికే ముప్పు వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే వైద్య సేవలు అందించాలని ఇక్కడ ప్రధానంగా రోగులైతే కోరుతూ ఉన్నట్టుగా, ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా, ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. రాలింది మరో విద్య కుసుమం. చదువు కోసం పంపితే అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి. ఒళ్ళు వేడెక్కితే వణికేనా, జ్వరం వస్తే మరణమేనా? 4 అక్షరాలు నేర్చుకోవాలని, నలుగురిలో శబాస్ అనిపించుకోవాలని విద్యాలయాలకు వెళ్తున్న చదువుల తల్లులు విగత జీవులుగా మారుతూ ఉన్నారు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న కన్నవాళ్ళు కన్నిటి వేదనతో కుమిలిపోతూ ఉన్నారు. ఎక్కడుంది ఈ నిర్లక్ష్యం? ఎప్పటికి ఆగుతుంది ఈ మరణ మృదంగం? పార్వతీపురం మండ్యం జిల్లా దసరా సెలవులకు వెళ్లిన గురుకుల విద్యార్థులు 2 పచ్చ కామరలతో బారిన పడి మృతి చెందడం, పలువురు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాకు చెందిన మరో బాలిక జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మారుమూల గ్రామం కృపావలసకు చెందిన తాడంగి పల్లవి 12 సంవత్సరాలు, సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో 7వ తరగతి చదువుతూ ఉంది. దసరా సెలవులకు ఇంటికెళ్లిన బాలిక జ్వరంతో బాధపడుతూ ఉండడంతో తల్లిదండ్రులు ఈ నెల 6న రాత్రి 10 గంటలకు సమయంలో బొబ్బిలి సిహెచ్సికి తీసుకువెళ్లారు. అప్పటికే తీవ్ర జ్వరంతో విద్యార్థిని బాధపడుతూ ఉండడం, మూర్ఛ వచ్చే ప్రమాదంలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం జీజీహెచ్కి పంపించినట్లుగా సిహెచ్సి ఇన్ఛార్జ్ శశిభూషణ్ రావు తెలిపారు. అక్కడి నుంచి ఈ నెల 11న విశాఖ కేజీహెచ్కు బాలికను తరలించగా చికిత్స పొందుతూ 12వ తేదీ మధ్యాహ్నం
2 గంటల సమయంలో మృతి చెందింది. బాలిక మృతికి సెరిబ్రల్ మలేరియా కారణమని కేజీహెచ్ వైద్యులు ధృవీకరించారు. తాడంగి భీను దంపతులకు 4 పిల్లలు. పల్లవి 2వ కుమార్తె 3వ తరగతి నుంచి ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. సెలవులకి వచ్చినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతుందని తండ్రి భీను చెప్తూ ఉన్నారు. కుమార్తె బాగా చదువుకునేది, ఉత్సాహంగా ఉండేదని చెప్పారు. ప్రయోజకురాలు అవుతుందని పంపితే ప్రాణం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉన్నాం కన్నీటి వేదన ఎక్కడుంది, ఈ నిర్లక్ష్యం ఎప్పటికీ ఆగుతుంది, ఈ మరణ మృదంగం. ఇప్పటికైతే మాత్రం ఆడపిల్లలైతే మాత్రం చదువుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ఉన్న గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలి, తన భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలి. చదువుకి పేదరికం అడ్డు రాకూడదునని ఇప్పుడు ఉన్న తరంలో ప్రభుత్వాలు సహకారం చేస్తూ ఉన్నది. కాబట్టి పేదరికము చదువుకి అడ్డు కాకూడదని ఇలాంటి మన పిల్లలందరూ కూడా ఇలా గిరిజనులనే కాదు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ఇక చదవాలని ఒక తపన, చదవాలని ఒక ఆలోచన, చదివి సాధించాలి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడైతే మాత్రం సంపన్నులు మాత్రమే చదువుకునేవారు, సంపన్నులకు మాత్రమే చదువు దక్కేది, సంపన్నులకు మాత్రమే గౌరవం మర్యాదలు. సంపన్నులు కాదు, విద్య అనేది ఎవరికి కూడాను ఎవరికి తక్కువ కాదు అన్నట్టుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్న పేదరికాన్ని, ఈ చీకటిని కూడాను పికిన వేలుతో మొత్తం కూడాను చిదిమేస్తూ ఉన్నారు. కాబట్టి రాణించాలని తపన, చదవాలని ఆలోచన, చదవాలని పరుగు, ఎప్పుడు చూసినా చదువు అని ఇప్పుడు చిన్న పేదవారి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ ఆ చదువు వాళ్ళ ఆశలు నెరవేరుతూ ఉన్నాయా? ఆ చదువు అనేది ఆ కళలను వాళ్ళని ముందుకు వెళ్తూ ఉన్నారా? ఆ తల్లిదండ్రుల యొక్క సంతోషాన్ని ఈ పిల్లలు తీర్చుతూ ఉన్నారా అంటే ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? కొంతమంది అధికారులు దాన్ని వాళ్ళ యొక్క కళలన్నీ కూడా చిదిమేస్తూ ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ పాప అయితే మాత్రం చాలా వరకు అయితే చాలా ఆశలు పెట్టుకొని, పల్లవి అయితే మాత్రము తను ఎన్నో ఆశలు పెట్టుకుంది. చాలా తన యొక్క ఆశయాన్ని సాధించాలని చిన్నప్పటి నుండి కూడాను ఇక్కడ బయట చదువుకొని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం మన్యం జిల్లాలోని దసరా సెలవులకు వెళ్ళిన తర్వాత పచ్చకామరులతో వచ్చిన తర్వాత సడన్గా జ్వరం వచ్చేసరికి అప్పటికే ఆమెకి ఆ యొక్క మరణ మృదంగా ఆమెను ఆవరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏదైనప్పుడు ఎప్పటికైనా సరే అధికారులు ఇప్పటికైనా సరే అప్రమత్తం అయ్యి ఇంకా ఇప్పటికైనా సరే చేస్తున్న తప్పులు మరి పునరావృతం కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు, సొంత పిల్లలు ఏ విధంగా అయితే ఆదరిస్తారో, ఎలాగైతే దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకుంటారు, ఇక్కడ చదువుతున్న పిల్లలు కూడా మన వాళ్ళు అనేదిగా అధికారులు ఎప్పటికైనా తెలుసుకుంటే కానీ, లేకపోతే ఇలాంటివి అయితే మాత్రం ఎప్పటికీ మరణ మృదంగాలు ఆగుతాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.